ఎప్పుడు చేసేటట్టు గాకుండా ఐస్ క్రీమ్‌లు, స్వీట్లు గాకుండా ఇట్లా ట్రై చేయండి. ఇటు స్వీట్‌లా ఉంటది. అటు ఐస్ క్రీమ్‌లాగా ఉంటది. నోట్లో చల్ల చల్లగా, తియ్య తియ్యగా చాలా బావుంటది. సమ్మర్‌లో ఒక్కసారన్నా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. దీనికోసం అయితే ఇక్కడ నేను బియ్యాన్ని ఒక కప్పు లో ఫ్లేమ్‌లో వేయించుకుంటున్నాను. దాంతో పాటు ఒక కప్పు పెసరపప్పు అనమాట. చూడండి ఈ పప్పును కూడా లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. దీంతో పాటు 4, 5 బాదం గింజలు కూడా వేసుకోండి. హెల్త్‌కైతే చాలా మంచిది ఇది. అండ్ బయట నుంచి ఎలాంటివి కొనుక్కొచ్చే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. వీటన్నిటిని ఫైన్‌గా పౌడర్ చేసుకోండి. ఇలాచీ మీకు నచ్చితే, లేదంటే ప్రాసెస్‌లో మనం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు ముందు ముందు. అండ్ ఇది పౌడర్ చేసిన తర్వాత షుగర్‌ని ఇట్లా మెల్ట్ చేసేసి ఇక్కడ బటర్ యాడ్ చేయండి. బటర్ యాడ్ చేసిన తర్వాత కట్ చేసుకున్న బాదం గింజలు వేసేసి ఒక ప్లేట్‌కి నెయ్యి అప్లై చేసి ఇది అందులో పోసేసుకోండి. సెట్ అయిపోద్దనమాట. అండ్ అదే ప్యాన్‌లో కొన్ని పాలు పోసుకొని అది మరుగుతూ ఉన్నప్పుడు మనం పౌడర్ చేసుకున్న దాన్ని ఎక్కడ ఉండలు లేకుండా నీటిలో కలిపేసి ఈ పాలల్లో వేసి 5 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇది కొంచెం థిక్‌గా అయితది. పెసరపప్పు, రైస్ కాబట్టి ఆఫ్‌కోర్స్ దగ్గరగా అయితదనమాట. ఇట్లా అయినప్పుడు ఇందులో మీ తీపికి తగ్గట్టుగా కొంచెం షుగర్ యాడ్ చేసుకొని అండ్ 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్‌ని నీళ్ళలో కలిపేసి ఇందులో వేసి ఉడికించేసేయండి. ఇలా ఉడికిన తర్వాత ఇది చల్లారిపోయిన తర్వాత ఇక్కడ మీకు నచ్చితే ఇలాచీ పౌడర్ వేసుకోండి, లేదంటే వెనిలా ఎసెన్స్ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఎసెన్స్ వేసాను. అండ్ ఇది బ్లెండ్ చేసిన తర్వాత స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ షుగర్ దాన్ని మొత్తం ఈజీగా మన ప్లేట్ని ఇట్లా బ్రేక్ చేసినట్టుగా అంటే ఊడొచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని ఒక బౌల్లో కింద సెట్ చేసుకొని దానిపైనుంచి ఈ పెసరపప్పు మిశ్రమాన్ని మొత్తం వేసేసి పైకించి కూడా కొంచెం గార్నిష్ చేసి ఫ్రీజర్‌లో ఒక 6 అవర్స్ పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నేను ఐస్ క్రీమ్ అని చెప్పాను, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నోట్లో రవ్వ రవ్వలాగా తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మస్ట్ అండ్ షుడ్‌గా ట్రై చేసి చూడండి. ఇట్లా ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టన్నా తినేసేయచ్చు, లేదంటే ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఈజీగా స్పూన్‌తో తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.